తండ్రి సవతి తల్లి పెట్టిన చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసును హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రత్యూషతో పాటు తండ్రి, పెదనాన్న, మేనమామను కోర్టులో హాజరుపర్చారని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రత్యూష ఆరోగ్యం బాగోనందున ఆమెను హాజరుపరచలేమని పోలీసులు కోర్టుకు తెలిపారు. దాంతో కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రత్యూష కేసులో ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆమెని ఇవాళ జడ్జి ముందు హాజరుపరచాల్సి ఉంది. కానీ ఆమె అనారోగ్యం కారణంగా కోర్టులో హాజరుపరచలేమంటూ కూడా ఆసుపత్రి సంబంధించిన వైద్యులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రధానంగా దీనికి సంబంధించి కేసు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరత్ ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు జరిగిన వాదనకు సంబంధించిన వాటిని తెలుసుకుందాం. ఈరోజు ప్రధానంగా ప్రత్యూషను హాజరుపరచాల్సి ఉంది కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ కూడా వైద్యులు ఒక రిపోర్ట్ను దాఖలు చేయడం జరిగింది. ఇవాళ కోర్టు ఏమనింది సార్ ఈ కేసు? డివిజన్ బెంచ్ ముఖ్యంగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా ఆమెను కోర్టులో హాజరుపరచాలన్నది మా అభిమతం కాదు. లోగడ హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళే 2 రోజుల్లో ఆమె ఆరోగ్యం బాగుపోతుంది, ఆమెను డిశ్చార్జ్ చేయొచ్చు, ఆమె హాస్పిటల్లో ఉంటే ఇతరత్ర వ్యాధులు సోకుతాయని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేయడం వల్లనే మేము ఆమెను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని డైరెక్షన్ ఇచ్చినాము. బట్ ఇప్పుడు మీరు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఆమెకు ఇంకా ఒక వారం రోజుల ట్రీట్మెంట్ అవసరమని చెప్తున్నారు. కాబట్టి ఆమె పూర్తిగా ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతనే ఆమెను కోర్టు ముందు హాజరుపరచండి. ఆమె భవిష్యత్తు గురించి నిర్ణయించే ముందు ఆమెతోనే డైరెక్ట్గా మాట్లాడాలన్నది మా అభిమతం అని చెప్పి డివిజన్ బెంచ్ వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ కేసులో ఇవాళ జరిగిన దాంట్లో ప్రధానంగా హైకోర్టుకు అవేర్ ఆసుపత్రి వైద్యులు, అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ఒక రిపోర్టును అందజేయడం. ఆమె మానసికంగా ఇంకా దృఢంగా కావాల్సి ఉంది కాబట్టి ఆమెని వచ్చే వారంలోగా కోర్టు జడ్జి ముందు హాజరుపరుస్తామని చెప్పడం జరిగింది. మరొక వైపు ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన ప్రత్యూష ఉందో ప్రత్యూషకు సంబంధించిన మేనమామతో పాటుగా ఆమె పెదనాన్న కూడా ఇవాళ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమెకు సంబంధించిన హెల్త్ బులెటిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో వచ్చే సోమవారానికి వాయిదా వేశారు కాబట్టి ఆ రోజు వీళ్ళిద్దరు కూడా హాజరయ్యే అవకాశం కనబడుతుంది.